ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరొక 24 మంది మంత్రులతో క్యాబినెట్ కూడా ఏర్పాటు చేశారు. క్యాబినెట్ కూర్పుకు సంబంధించి ఒక పెద్ద కసరత్తే నడిచిందా? ఓవరాల్గా ఆయన తీసుకున్న నిర్ణయాలు, కొత్తగా అనూహ్యంగా వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరికి మంత్రి పదవులు దక్కినాయి. బీసీలకి అలాగే ఓసీలకు కూడా దాదాపుగా 12 మంది ఓసీలకి, 8 మందికి బీసీలకి అవకాశం దక్కడం, 17 మంది కొత్త వాళ్ళకు కూడా చోటు దక్కడం. ఓవరాల్గా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. క్యాబినెట్ ఏర్పాటు చూస్తే బాబు గారు మార్క్ ఏమన్నా కనిపిస్తుందా? అంటే ఆయన మామూలుగా ప్రెషర్లకు లొంగుతారు, లేకపోతే కనుక ఏదో వరకు వీళ్ళందరూ ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి, సీనియర్ల ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి, ఇట్లాంటి సహజంగా మనందరికి ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఈ దఫా చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి అన్నాడు. కానీ ఆ కూర్పు చూస్తుంటే ఎలాంటి ఒత్తిడిని మైండ్లో పెట్టుకోకుండా చాలా బ్యాలన్స్డ్గా, వ్యూహాత్మకంగా భవిష్యత్ అవసరాల రీత్యా తయారు చేసినట్టు కనబడుతుంది. ఇప్పుడు సీనియర్ మోస్టులు తక్కువ ఉన్నారు దాంట్లో, ఆల్మోస్ట్ సీనియర్లు పక్కన పెట్టారు. ఎందుకంటే 17 మంది కొత్త అంటే 24లో ఇంకేముంది ఇంకా. కాబట్టి తద్వారా కంప్లీట్గా కొత్త ఫార్ములాని తీసుకుని వచ్చారు. ఇదివరకు జగన్కి అదే సమస్య అయింది. వాస్తవంగా పాత వాళ్ళందరినీ పక్కన పెట్టేసి అనుభవజ్ఞుల్ని కొత్త వాళ్ళని పెట్టారు. కానీ కొత్త వాళ్ళు లేకపోతే భవిష్యత్ పార్టీ ఏంటి? ఎవరికైనా సరే సక్సెస్ ఫెయిల్యూర్ అనేటటువంటిది నాయకుడి మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ టీం దాన్ని అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు అచ్చెన్నాయుడు తొలినాళ్లలో కొత్తోడే, ఇవాళ అనుభవజ్ఞుడే. అయ్యన్న పాత్రుడు తొలినాళ్లలో కొత్తోడే, ఇవాళ అనుభవజ్ఞుడు. మనకు సహజంగా ఓ సూత్రం ఉంటుంది కదా, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటని అడుగుతారు. ముందు ఎక్స్పీరియన్స్ కావాలంటే ఒకటి ఉద్యోగం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ ఉద్యోగం ఇచ్చారు ఆయన. భవిష్యత్తుకు సంబంధించిన నాయకుల్ని తయారు చేసుకునేటటువంటిది. ఇంకొకటి ఏంటంటే ఈ కుటుంబ ఒత్తిళ్ళని పట్టించుకోవాలి. కొన్ని కుటుంబాల ఒత్తిళ్ళు ఉంటాయి కదా ఆయనకి. అటు ఉత్తరాంధ్రలో ఉంది, రాయలసీమలో ఉంది, మా వాళ్ళు నాకన్నా ఇవ్వాలి, మా కుటుంబానికన్నా ఇవ్వాలి, ఇలాంటి ఒత్తిళ్ళు ఏమీ పెట్టుకోవాలి. కంప్లీట్గా తన మార్క్ అయినటువంటి మంత్రివర్గ విస్తరణ అక్కడ చేసుకొచ్చింది, మంత్రివర్గ ఏర్పాటు. కాబట్టి బాబు గారు ఏ ఒత్తిళ్ళకి తలగ్గకుండా తను ఒక సిస్టమ్ని నడిపించాలనుకుంటున్నారు అన్నది కనబడుతుంది. అంటే ఒక రకంగా క్రూషియల్ టైం అని అనాలేమో ఇది కూడా. అంటే 2024 నుంచి రేపు 29 వరకు. ఎందుకంటే ఈయన ముందు ఈయన ఎక్కువగా ఇచ్చిన హామీలు, సంక్షేమాన్ని అమలు చేయడంతో పాటు డెవలప్మెంట్ ఈయన ముందు ఉన్నది ప్రధానంగా రాజధాని. ఇవన్నీ చేయాలంటే ఒక అయ్యన్న పాత్రుడు, ఒక యనమల రామకృష్ణుడు ఇలాంటి సీనియర్లు అవసరం లేదా? అంటే డేర్ చేశారా? పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ పార్టీ పొత్తులో ఉంది కాబట్టి, మిత్రపక్షంగా ఉంది కాబట్టి తప్పలేదా? మీకు సీనియర్లతో ఒక సమస్య ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ అనుభవజ్ఞులు, కొంత మనీ టెండెన్సీ ఎలా సంపాదించుకోవాలనేటటువంటి వైపు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళు పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత ఇన్కమ్ జనరేటెడ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ ప్రభుత్వం చెప్పినా కూడా దాంట్లో అవతల వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళి చేయించడము, ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తుంటాయి. బట్ ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు తను అనుకున్నది జరగాలి అంటే తన మనుషులే ఉండాలి, తను చెప్పినది వినేటటువంటి వాళ్ళు ఉండాలి. అంటే అప్పట్లో జగన్ గారు కూడా సీనియర్లకు ఇచ్చారు అంతా. ఇప్పుడు బొత్స కానీ, ధర్మాన ప్రసాదరావు కానీ, వీళ్ళందరూ కొంచెం సీనియర్లు, ఇంతకుముందు వైఎస్ రాజశేఖర్ గారి టైంలో చేసిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈయన టైంలో చేసిన వాళ్ళు కూడా ఒక అచ్చెన్నాయుడు మినహాయిస్తే పెద్దగా ఎవరో కనిపించట్లేదు. అంటే నేను అనేది బేసిక్గా ఇప్పుడు వర్క్ జరగాలి. ఇవాళ ఆ సీనియారిటీలు ఏదైనా సరే ప్రభుత్వమే చేస్తుంది యాక్టివిటీ. ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు ప్రభుత్వపు ఆలోచన తీరుకు అనుగుణంగా నడవాలంటే సీనియారిటీ పేరుతో అడ్డుపడకుండా ఉండాలి అన్నటువంటిది ప్రాంతీయ పార్టీల ఆలోచన సరళగానే ఉంది. ఏ నాయకుడైనా సరే ఇప్పుడు 2014లో కూడా అందరికీ భారీగా ఏమి ఇవ్వలేదు. అప్పుడే కదా కొల్లు రవీంద్ర, ఇప్పుడు రవీంద్రకి మళ్ళీ వచ్చింది కదా. వచ్చింది అంటే అప్పట్లో కొంతమంది ఉన్నారు, దేవినేని ఉమాని వీళ్ళందరూ. ఇప్పుడు అటువంటి కొంచెం దేవినేని ఉమా కూడా కొత్తోడే కదా అప్పుడు. అదేనేది చాలా మంది ఎప్పుడైనా సరే పాత కొత్తలు కలయకుంటుంది, కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావాలని కోరుకుంటాం, యూత్ కావాలని కోరుకుంటాం. మీరు ఇందులో చూస్తే 40 ఏళ్ళు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, 40 నుంచి 50 ఏళ్ళ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది ఒక రకంగా మంచి ఆలోచన, భవిష్యత్తుకు ఉపయోగపడే ఆలోచన. కరెక్ట్గా ప్రతిపక్షంలో అంటే పవన్ కళ్యాణ్ గారికి లేదంటే జనసేనకి సరైన ప్రాధాన్యత దక్కినట్టేనా? 10 అలా ఏమైనా లెక్కేశారా? ఆయన మినహాయిస్తే 10 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అని లెక్కేశారు. 7గురికి ఒకటి లెక్కనే వేసుకొచ్చారట. అంటే అలా అనుకుంటే ఆయనతో కలిపి అవుతుంది అది కూడా. అంతే కదా, ఆ లెక్కనే వేసుకుని వచ్చారని. అంటే ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనకి అలాగే ఇవ్వాలి. ప్రతి 7గురికి ఒకళ్ళ జప్పులు లెక్కేసుకుని వచ్చారనమాట. దాంట్లోంచి భాగం ఇక్కడ ఏంటంటే ఓవర్ బర్డెన్. ఇప్పుడు
ఓవర్వెమింగ్ మెజారిటీ వచ్చినప్పుడు, ఓవర్వెమింగ్ మెజారిటీ అంటుంటాం కదా, దాంట్లో అది వచ్చినప్పుడు ఎదురయ్యేటటువంటి సవాల్. అయితే అట్లాంటి టైంలో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, నాకు అన్నది. ఇక్కడ ఈయన ప్రెషర్కి అవకాశం ఇవ్వాలి. ప్రాక్టికల్గా మొన్న ఇది డిసైడ్ అయిన దగ్గర నుంచి ఈయనంతా ఢిల్లీ రాజకీయం చుట్టూతోనే తిరిగారు, అటు కేంద్రంలో ఎట్లాగా ఏంటి అనేటు. నేను అనుకోవడం మోడీ ఫార్ములాని ఇక్కడ ఫాలో అయ్యారు. ఇప్పుడు మోడీ ఏమి ఇచ్చిపడేయలేదు కదా అందరికీ కూడా, తనేమి లెక్కేశారు, మిత్రపక్షాలకి 1+1 ఇచ్చారు. ఇక్కడ 16 సీట్లు ఎన్డీఏలో, బీజేపీ తర్వాత సెకండ్ పాయింట్, ఒక క్యాబినెట్ ఒక ఇది ఇచ్చారు. అదే సందర్భంలో జేడీయూకి ఆ టైప్లో ఇచ్చుకొచ్చారు. ఇప్పుడు ఆ లెక్కల్లో చూసుకుని ఇక్కడ కూడా ఇచ్చినట్టున్నారు. కానీ ఆయన సీనియర్లను కంటిన్యూ చేశారు, నిర్మలా సీతారామన్ కానీ, అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, ఇలా సీనియర్లను కంటిన్యూ చేశారు. అంటే ప్రభుత్వం కంటిన్యూటీ కదా, ఇది కొత్త ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు కదా, అదేమో ప్రభుత్వం కంటిన్యూటీ, ఇదేమో కొత్త ప్రభుత్వం ఏర్పాటు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు నా టీం నాకు ఉండాలనేటువంటి ఆలోచన. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు లోకేష్ కీ రోల్లోకి రావాలి. ఇప్పుడు లోకేష్ కీ రోల్లోకి రావాలంటే ఇప్పుడు క్రిందటిసారి ఏంటంటే లోకేష్ని అక్కడ పెట్టుకున్న డామినేషన్ వీళ్ళు చేసుకుంటూ వచ్చారు సీనియర్లు. ఇప్పుడు వీళ్ళల్లో కూడా మీకు నారాయణ సీనియరే కదా మంత్రిగా, అలా కొల్లు రవీంద్ర సీనియర్ మంత్రి దగ్గరే వస్తారు, అచ్చెన్నాయుడు సీనియర్ మంత్రి దగ్గరనే వస్తారు. కాబట్టి సీనియర్లు ఉన్నారు. మరీ ఎక్కువ సీనియర్లను పెట్టుకుంటే యూత్ అవకాశాలు పోతున్నాయి. ఇప్పుడు తెలుగుదేశానికి పెద్ద సమస్య ఏమైంది, లాస్ట్ ట్రిప్ లోకేష్ కనుక యోగళం పెట్టకపోతే అసలు యూత్లో తెలుగుదేశం ఎక్కడ ఉంది? ఓ రకంగా చెప్పాలంటే తద్వారా యోగళం ద్వారా యువతకి టచ్ చేస్తే లోకేష్, పవన్ కళ్యాణ్ రావడం ద్వారా యువత నుంచి మంచి అట్రాక్షన్ వచ్చింది. అంతకుముందు యూత్ సెంట్రిక్ పార్టీ కాకుండా పోయేది కంప్లీట్గా. వీళ్ళిద్దరు యూత్ సెంట్రిక్ పార్టీలేని, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఈయన యోగాళం ద్వారా ఫిలప్ చేసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది ఆయనే చెప్పాడు కదా, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ప్రజాగళం ఇదే యోగాళం యాత్రలప్పుడు, అలాగే విడిగా ప్రెస్ కాన్ఫరెన్స్లప్పుడు కూడా ఈ దఫా మేము ఖచ్చితంగా యూత్కి ప్రయారిటీ ఇస్తామని చెప్పుకొచ్చారు కదా. మంత్రివర్గంలోనైనా దేంట్లోనైనా సరే యూత్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, తెలుగుదేశం భవిష్యత్తుకి అనుగుణంగా తీర్చిదిద్దుతాం ఈ ట్రిప్ ఎన్నికల్లో అని చెప్పారు. అది అమలు చేశారు. కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం క్యాబినెట్ కూర్పు, సోషల్ ఇంజనీరింగ్ అయినప్పుడు సామాజిక సమీకరణాలు, దాన్ని కంపేర్ చేసుకుని ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పాటించారా, సైలెంట్గా ఆయన చేయాల్సింది చేశారు సామాజిక సమీకరణ విషయం? రెండు ఉన్నాయి. ఇప్పుడు 8 మంది బీసీలకు ఇచ్చినట్టే డామినేటెడ్ ఇదే ఇచ్చినట్టే కదా చాయిస్. అటు అదే సందర్భంలో 5 కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు, 4 కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు, 3 రెడ్లకి ఇచ్చారు. 12 అది ఈక్వేషన్. ఆయన దాంట్లో కూడా బీసీలకు ఎక్కువ ఇచ్చారు మంత్రివర్గంలో. కాబట్టి ఎవరు అధికారంలోకి వచ్చినా సంఖ్యాబలంగా పరంగా చూసినప్పుడు ఆ లెక్క ఉంటుంది. అయితే టోటల్ ఓసీలు ఎంతమంది, టోటల్ బీసీలు ఎంతమంది, వీటిట్లో 50% అనేటువంటిది అతను ఫార్ములా తీసుకుని వచ్చాడు జగన్. బీసీలకు ఎక్కువ మేము ప్రాధాన్యత ఇస్తామని చూపించారు, 50% అన్నటువంటి చూపించాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఉట్టి బీసీలు అయితే వీళ్ళు కూడా ఎక్కువ ఇచ్చినట్టు 8 మంది ఇచ్చారు కదా ఆటోమేటిక్గా. ఇంకోటి ఏంటంటే ఇంకా ఈ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాని అమలు చేయడం అదే పద్ధతిలో చేయాలని ఎవడనుకుంటాడు? ఫెయిల్డ్ ఫార్ములా అయితే. ఇప్పుడు 5 డిప్యూటీ సీఎంలు ఈ దఫా చంద్రబాబు చేయలేదుగా. వాస్తవంగా 2014లో డిప్యూటీ సీఎంలు 2 పెట్టారు. అప్పుడు ఈ దఫా పవన్ కళ్యాణ్ గౌరవం ఇస్తూ పోటీ లేకుండా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన ఇంకొకళ్ళని కూడా పెట్టుండుంటే ఆ సీటుకి వాల్యూ ఏముందిరా ఇంకా అనే పదం వస్తుంది. కానీ ముందు జాగ్రత్తగా ఆయన తను సీఎం తర్వాత తనకి అంతగా క్లోజ్గా నిలబడినటువంటి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అనేది ఇచ్చుకొచ్చారు. తద్వారా పవన్ కళ్యాణ్ గౌరవం ఇచ్చారు. తను కూడా ఆ గౌరవాన్ని అంటే వేరే పార్టీ వాళ్ళని యూజ్ చేసుకుంటారు తర్వాత వదిలేస్తారు అనేటువంటిది కాకుండా కలిసి సాగాలి అన్నటువంటి కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళారు. అది మంచి ఫార్ములానే కదా. రెండోది వచ్చేటప్పటికి ఇటు భారతీయ జనతా పార్టీ ఒక సీట్ ఇచ్చారు, ఒక క్యాబినెట్ లో ఒక బెర్త్ ఇచ్చారు. వాళ్ళు 8 మంది కదా గెలిచింది, 21 మంది గెలిచినటువంటి వాళ్ళకి 3 ఇచ్చారు. 8 మంది లెక్కన అక్కడే అదే 7 ఫార్ములా అనమాట. 7కు లెక్కన వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి ఏది 134 ఉన్నాయి, అది డివైడెడ్ బై 7 వేసుకున్నారు. వాళ్ళకి అది వేసుకున్నారు, అది ఫార్ములా లెక్కేసేసుకున్నట్టున్నారు. బీజేపీకి 8 వచ్చింది కాబట్టి 1 ఇచ్చారు అనమాట. లోకేష్ మార్క్ ఏమైనా కనిపిస్తుందా క్యాబినెట్ మీద? అంటే ఇంతకుముందు ఆయన మొత్తం యువగాళ్ళ టైంలో యువతకే ప్రోత్సహిస్తారని చెప్పడం, అప్పట్లో యువతకే ప్రాధాన్యత ఇవ్వడం, ఈ టీం అందరూ కూడా ఆయన టీం అన్నట్టుగా, అంటే ఆయన మార్క్ ఉందా, బాబు గారి మార్క్ ఉందా? లోకేష్ సూచనల మేరకు బాబు గారి మార్క్ అనుకుంటున్నాం.
బాబు పార్టీని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలనుకుంటాడు కానీ చెడగొట్టుకోవాలనుకోరు కదా. ఉమ్, అందులో లోకేష్ చెప్పి వచ్చినటువంటి మాటకి ఆయన కూడా ఆనాడు హామీ ఇచ్చారు కదా. యువగళ ముగింపు సభ జరిగినప్పుడు ఉమ్, ఉత్తరాంధ్రలో జరిగింది కదా, ఉమ్, ఆ రోజు చెప్పారు కదా, యువతకే మా ప్రాధాన్యం ఉంటుంది ఈ దఫా అవును. అన్నటువంటిది. భవిష్యత్తు మీదే తీసుకొచ్చే బాధ్యత నాది. ఉమ్, ఒకటి ఉద్యోగోపాధి అవకాశాలే కాకుండా రాజకీయంగా కూడా నేను తగినటువంటి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు కదా. ఉమ్, అదే కనబడుతుంది. అంటే లోకేష్ది ఏ హామీ అయితే ఇచ్చారో చంద్రబాబు అది ఆచరణలో పెట్టారు. ఉమ్, ఉమ్. అంటే లోకేష్ శాఖ మొదలు కాబోతుందని ఏమైనా సంకేతం ఈ కూర్పు చూస్తా ఉంటే? నో డౌట్. ఎందుకంటే వీళ్ళు మంత్రివర్గంలో కూడా మూడో వ్యక్తి కిందనే తీసుకొచ్చారు కదా. అవును, ఫస్ట్ ప్రయారిటీ చంద్రబాబు గారు, మూడు లోకేష్. తద్వారా ప్రయారిటీ మా తర్వాత వారసుడు పార్టీ వారసుడు, ప్రభుత్వ వారసుడు. ఆయన ఫార్ములాని అమలు చేస్తున్నాం అన్నటువంటిది మంత్రివర్గ కూర్పులో ఉంది. అది స్పష్టంగా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం 2.5 ఏళ్ళని ముందే ప్రకటించేశారు. ఇప్పుడు అలాంటి ప్రకటన అయితే ఏమీ చేయలేదు. ఇది కంప్లీట్గా 5 ఏళ్ళు ఉండే క్యాబినెట్ అని అనుకోవాలా, దీంట్లో కన్నా మార్పులు చేసే ఆలోచన ఉంటుంది? అంతే, ఇంకేమైనా ఉండుంటే ముందే చెప్పుండేవాళ్ళు కదా మాక్సిమం. ఎందుకంటే అప్పుడు కూడా ఎక్కువ మంది 151 అప్పుడు. ఇప్పుడు మొత్తం కూటమి చూసుకుంటే 164. అలా ఆ లెక్క చూసుకున్నా మళ్ళీ ఇంకా అవకాశాలు అన్న వచ్చే ఛాన్స్ ఉంటుందా అని? ఇది ముందు చెప్పిన దగ్గర నుంచి అసంతృప్తి ఇచ్చింది. వచ్చిన వాళ్ళకేమో దిగిపోతామని భయం, చెప్పని వాళ్ళకేమో తర్వాత భయం, అంటే పోయింది అనేటువంటి బాధ. అదే సందర్భంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకేమో, మళ్ళీ మధ్యలో వచ్చిన వాళ్ళకేమో మాకు 2 ఏళ్లే ఇచ్చాడే అనేటువంటి ఫీలింగ్. ఎవడు సాటిస్ఫై కాదు. రకంగా చెప్పాలంటే ముందే చావు తెలిస్తే అట్లాంటి బాధ ఉంటుందో అట్లాంటి బాధ అయింది. అలాగే రాలేదన్నటువంటి బాధ మిగతా వాళ్ళకి మిగిలింది. ఈ మంత్రివర్గంలో నుంచి దిగబడిన వాళ్ళేమో మా పెర్ఫార్మెన్స్ బాగాలేదు, మమ్మల్ని ఎందుకు తీసేశారు. బీసీలది బీసీలకి ఏమో అట్లా కంటిన్యూ చేశారు, మేమందరం పనికిరామా అన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకి వచ్చేసి. అట్లాంటి అసంతృప్తి ఏం లేదు ఇప్పుడు. ముందుగానే ఏం చెప్పలేదు కాబట్టి ఇది ఒకవేళ ఏమైనా మార్చాలనుకుంటే తర్వాత భవిష్యత్తులో జయించాము. ముందే చెప్పేసి పని చేసేటప్పుడు నీ పని అయిపోతుంది అంటే అప్పుడు వీళ్ళు ఇంకా శాఖ మీద పని ఏం చేస్తారు, వ్యక్తిగతంగా చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన అలా చెప్పే తప్పు చేశారు అంతే కదా. ఇప్పుడు ఇది చూస్తే అట్లా కనిపించింది. అంటే ప్రతి వర్క్ కూడా ఇవాల్టి ప్రతి చర్య ఇంకొక అనుభవం. అంతే. అది జగన్కి ఇప్పుడు అనుభవమే వచ్చింది కదా ఈ ఇష్యూలో. తను ఏదైనా సరే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను, పారదర్శకంగా ఉంటానని చెప్పాలనుకున్నాడు. కానీ జనం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఇక్కడ ఎంతవరకు ఉండాలో పబ్లిక్కి మొత్తం చెప్పాలా చెప్పక్కర్లేదా, డివియేట్ చేయాలా చేయక్కర్లేదా, స్పష్టత ఉండాలా లేదా, ఈ రూట్లోనే చెప్పుకొచ్చారు చంద్రబాబు గారు. ఒక పార్థసారథికో లేదంటే ఆనం రామనారాయణ రెడ్డికో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళిద్దరికి పదవులు దక్కడం అదొక రాజకీయ వ్యూహం బాబు గారు కావాలని చేశారా? మీరు చెప్పిన సీనియర్లలో వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. అవును, ఒక రకంగా. ఆనం రామనారాయణ రెడ్డి వచ్చేటప్పటికి మేబీ ఎందుకు ఇచ్చి ఉంటారు అనుకుంటున్నానంటే, గతంలో మంత్రిగా చేశారు, ఈయన దాంట్లోనే కాంగ్రెస్ టైంలో చేశారు, ఈ టైంలో చేశారు. నెల్లూరు జిల్లాలో ఒక బలమైనటువంటి శక్తి కావాలి. రెండవది ఏంటంటే దాదాపుగా 4 ఏళ్ల పాటు అతను అంటే తనకి మంత్రివర్గంలో రానందుకు గాను అసంతృప్తి 4 ఏళ్లు కొనసాగించారు. జగన్ మీద చెమక్కలేస్తూనే వచ్చారు కదా. కాబట్టి ఆయనకి ఇవ్వడం ద్వారా భవిష్యత్ అసంతృప్తిని చల్లార్చుకున్నట్టుంది. రెండవది అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళకంటే కూడా బయట వచ్చిన వాళ్ళకి, అంటే ఇప్పుడు అక్కడ ఏమైంది, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల విజయమైంది. మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి. సోమిరెడ్డిని ఇదివరకు అయితే అకామిడేట్ చేసేవాళ్ళు ఏదో ఒక చోట, ఈ దఫా చేయలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆనం రామనారాయణ రెడ్డి, తర్వాత వేమిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తర్వాత ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు కోటన్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరి వలన అక్కడ విజయం సాధ్యమైంది. 10కి 10 గెలుచుకుంది కదా కిందసారి వైసీపీ. అంతకు ముందు కూడా వైసీపీ డామినేటెడ్ డిస్ట్రిక్ట్. అట్లాంటిది ఈ దఫా డామినేట్ చేయలేకపోయింది కదా వైసీపీ. ఈవెన్ నల్లపరెడ్డి మీద ప్రశాంత్ రెడ్డి గెలవడం అంటే ఆషామాషి వ్యవహారం అది. కానీ నెల్లూరు వరకు చూసుకుంటే ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి కోటమిరెడ్డికి ఏమన్నా కొంచెం అన్యాయం జరిగిందా? ఆ ప్లేస్లో ఆయన లేకపోతే ఖచ్చితంగా కోటమిరెడ్డికి వచ్చి ఉండేదా? ఇప్పుడు బేసిక్గా అంటే ఇప్పుడు ఎమ్మెల్సీలో ఆయన చాలా ఎమ్మెల్సీ పదవి రావడానికి ఒక రకంగా వాళ్ళే కాదు కారణం, టీడీపీకి ఒక ఎమ్మెల్సీ రావడానికి కూడా. నేననే పాయింట్ ఏంటంటే ప్రాక్టికల్ ఫార్ములా ఒకటి ఉంటుంది. ఆయన ఆలోచన ఏంటనేది ఎవరికి చెప్పరు కదా. ఇప్పుడు ఇంకోటి, ఇవాళ ఒక జిల్లాలో 1 సీట్ ఇచ్చారు కాబట్టి మిగతా వాళ్ళందరికీ అన్యాయం జరిగింది, 2 సీట్లు ఇచ్చారు కాబట్టి మిగతా వాళ్ళకి అన్యాయం జరిగింది అంటే అందరికీ మంత్రి పదవులు ఇవ్వాలి కదా. 175కి 170 లేదా 164 మందికి మంత్రులు ఇస్తారు, సాధ్యం కాదు కదా. మన కాన్స్టిట్యూషన్లో రాయలేదు ఎంతమంది ఉండాలని. ఇదివరకు జంబో జెట్ క్యాబినెట్లు పెడతంటే దాని మీద సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఇంతకు మించి ఉండకూడదని పెట్టింది. హైయెస్ట్ 15% పెట్టింది. అది
అప్పటి నుంచి అది అమలు చేస్తున్నాం. అప్పుడైతే అది అసలు 10% అది తర్వాత మళ్ళీ వీళ్ళందరూ అప్పీల్ చేసిన తర్వాత అదే చట్టం తీసుకొచ్చి అది చేసి ఇది చేసి 15 తెచ్చారు. ఆ 15% నడుస్తుంది. అంతకు మించి చేయలేరు కదా. అదే కనుక రాజకీయ నిర్ణయం నీదంటే కనుక 175 వీళ్ళకి తరపున గెలిచిన వాళ్ళందరినీ మంత్రులు చేసేయచ్చు. ఆ సహాయ మంత్రి ఈ సహాయ మంత్రి అట్లా చేయలేదు కదా. ప్రాక్టికల్గా ఏంటంటే నెల్లూరు జిల్లాలో చూసినప్పుడు కోటంరెడ్డి అయినా వీళ్ళందరికైనా కూడా ఆనం రామనారాయణ రెడ్డి సీనియరు ప్లస్ అతను ప్రభావితమైనటువంటి శక్తిని భావించినట్టున్నారు. అందుకని ఇచ్చినట్టు కనబడుతుంది. బాబు గారి కూర్పు ఇప్పుడు చూసినప్పుడు జగన్ గారి కూర్పు మొన్న గతంలో చూస్తాం, కంపేర్ చేస్తే ఎవరి నుంచి ఏమి నేర్చుకున్నట్టు? అంటే యూత్కి ఆయన ఇచ్చారు, ఈయన ఇచ్చారు. వీటిట్లలో ప్రత్యేకించి తేడా ఏం లేదు. అయితే ఆయన 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, ఈయన అట్లా కాకుండా ఒకటే పెట్టుకున్నారు. ఈయన గతంలో 2 ఇచ్చారని ఆయన 5 ఇచ్చారు. ఆ పోటీలోకి పోకుండా ఈయన సింపుల్గా అంటే అలా చేయడం వల్ల కూడా ఆయన అసంతృప్తిని మూటగట్టుకున్నారు. అది మనం కళ్ళారా చూసాం. అది చూసి ఈయన నేర్చుకున్నారా? అలాగని ఇప్పుడు ఈయనకు కూడా కొంతమంది ఎమ్మెల్సీలకు హామీ, ఇప్పుడు పిఠాపురం వర్మ ఇలాంటి వాళ్ళు కొన్ని హామీలు ఉన్నాయి. రేపొద్దున వాళ్ళు కూడా అసంతృప్తులుగా మారని గ్యారంటీ ఏంటి? అసంతృప్తి అనేటటువంటిది ఒక నిరంతర వ్యవస్థ. ఇప్పుడు వాళ్ళ పాత వాళ్ళందరూ అసంతృప్తి ఇంటర్నల్గా ఉంటుంది. ఇప్పుడే ఎవరు మాట్లాడరు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన ఖచ్చితంగా అనుకుని ఉంటారు నాకు పదవి వస్తుంది, రాలేదు అంటే సైలెంట్గా ఉండొచ్చు, ఏం చేయం, కానీ లోపలైతే ఉంటుంది కదా, ఏదో బరస్ట్ అవుతారు. అసంతృప్తి అనేటటువంటిది ఇంటర్నల్గా ఉంటుంది. అదే అంటున్నాను. కానీ మంత్రివర్గం రోజున ఎవరు మాట్లాడరు కదా. మాట్లాడరు. భవిష్యత్తులో ప్రభుత్వం నడిపే తీరు ఎప్పుడు తేడా వచ్చింది అనుకోండి, అదిగో అంటారు. అదే సక్సెస్ అయితే ఏం మాట్లాడరు. కాబట్టి ఇప్పుడు బాబుకు కావాల్సింది ఈ టీంతో సక్సెస్ చేసి చూపించడం. ఇప్పుడు వాళ్ళందరినీ వెంట పెట్టుకెళ్ళగానే ఓడిపోయారు కదా ఆయన. ఇప్పుడు అదే గంటా శ్రీనివాసరావు ఉన్నాడు, అప్పుడు అదే అయ్యన్న పాత్రుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉండగానే ఓడిపోయారు కదా మరి ఆయన. కాబట్టి వాటితో సంబంధం లేకుండా ముందుకు వెళ్ళడం అన్నటువంటి ఇక్కడ ఫార్ములా. టోటల్ గా ఆయన మార్క్ అయితే కనిపిస్తుంది. బాబు గారి మార్క్, లోకేష్ మార్కు, బాబు కూర్పు. రైట్. చూద్దాం. మొత్తానికి క్యాబినెట్ కూర్పు అయితే పూర్తయిపోయింది. తర్వాత ఇంకా శాఖల కేటాయింపు ఏంటి, ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనేది మరికొద్ది గంటల్లో తెలిపి దాని గురించి మళ్ళీ మనం రేపు డిబేట్లో మాట్లాడుకుందాం.